కొరమీను ఇలా ఉంటుంది. వెల్కమ్ టు తాయారు వదిన. కొరమీను చేప కూర ఎలాగో చెప్తా. వండటం రాని వాళ్ళు కూడా నేర్చుకునేలాగా. కొరమీను చేప ఎగురు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఉల్లికాడలు, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఒక అరకిలో పైన కేజీ లోపు చేప, కొరమీను చేప. అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కొట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, యాలకులు, ఇవి మసాలా దినుసులు. అవి కలిపి కొట్టేసుకోవాలి. అల్లం వేరే కొట్టుకోవాలి. ఇది ఆయిల్. ఇంత మట్టికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. ముందు గ్యాస్ వెలిగించుకుందాం. ఆయిల్ పోసుకుందాం. తరిగి పెట్టుకున్నాయి ఇవన్నీ మీకు చెప్పా కదా. అన్నీ వేసుకుని ఇలా తిప్పుకోవాలి. స్లో ఫ్లేమ్ పెట్టుకుని సన్నగా మగ్గుతుంది. మూత పెట్టి ఉంచితే ఒక 2 minutes. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 2 minutes అయిపోయింది. కాలుతుంది ప్లేట్. చక్కగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గాలి. గోల్డ్ కలర్, మరీ ఎర్రగా కాకుండా ఇలా బాగుంటుంది. అల్లం పేస్ట్ వేసేసుకుని తిప్పేసుకున్నాం. అల్లం పేస్ట్ ఒకటి వేసా. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసి అప్పుడు చేప ముక్కలు, ఉప్పు, కారం వేసేసుకుందాం. చేప ముక్కలు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకుందాం. ఇది ఫిష్. ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు అన్నీ మొత్తం అన్నీ నేను 2 చెంచాలు వేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే వేసుకోవచ్చు. గసగసాల పేస్ట్ చెప్పాను కదా, ఇది ఉడికే ముందు ఒక ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేస్తే అడుగంటేస్తుంది అన్నమాట. చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుని కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట. తయారైపోయింది కూర. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.